గుడ్ మార్నింగ్. ఇది చూస్తున్నారా? ఏమిటనుకుంటున్నారు? టెక్నాలజీ, హై టెక్నాలజీతో గేమింగ్ మోడ్ సిపియు అంటారు దీన్ని. మీరు గమనించండి. ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ కంప్యూటర్ సిపియు చూస్తుంటే మీకు ఎలా కనపడుతుందో చూడండి. ఒక గేమింగ్ షూ టైప్లో ఇది ఒక టైప్ ఆఫ్ సిపియు. ఇది మనకు గేమింగ్ ఆడడానికి చాలా ఎక్కువ యూజ్ చేస్తారు. ఈ గేమింగ్ షోరూమ్ లో మేము కంప్యూటర్ కొనడానికి వెళ్ళాము. అక్కడ మీకు విజువలైజేషన్ రూపంలో మోడలింగ్ టెక్నాలజీ ఏ వెర్షన్ గా ఉంది. ఇప్పుడు చూడండి, పెద్ద స్క్రీన్ తో ఇక్కడ చూస్తున్నారు. ఈ గేమ్ ఆడడానికి ప్రత్యేకమైన ఒక ప్రొడక్ట్ అన్నమాట. కంప్యూటర్ లో అనగా ఈ రోజు పిల్లల్లోకి ఆకర్షణీయంగా కనిపించేలాగా అసలు అక్కడ కూర్చుంటే మీరు కార్ లో కూర్చునే ఫీలింగ్ అయితే కలుగుతుందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మేము ఒక సిపియు అయితే రెడీ చేసుకుంటానికి తీసుకొచ్చిన క్యాబినెట్ లో మేము బోర్డ్ ఫిట్ చేయడం, ఆ యొక్క ఎవ్రీ పార్ట్ మేము చూపించడం జరుగుతుంది. మదర్ బోర్డ్ ఇన్సెట్ చేసి మేము i9 12th జనరేషన్ సిపియుని కొనడం జరిగింది. దాదాపు ₹1,20,000 ఈ సిపియు కాస్ట్ అన్నమాట. ఇక గ్రాఫిక్ కార్డ్ అది. సో గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి 12 GB. ఓన్లీ గ్రాఫిక్ కార్డ్ ప్రైస్ వచ్చేసి 26,000 ఉంటుందండి. మదర్ బోర్డు అండ్ ప్రాసెసర్ ఫిట్ చేయబడం జరిగింది. సైడ్ లో చూస్తున్నారు, ప్రాసెసర్ i9 డిఫరెంట్ ఆఫ్ ది లుక్ లో కనబడుతుంది. క్యాబినెట్ వచ్చేసి ఒక దాదాపు 5,000 మేబీ 6,000 బిలో ప్రైస్ లో ఉంది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, స్పెషల్ గా కూలెంట్ ఫ్యాన్ అంటారు, కూలింగ్ ఫ్యాన్ ఇప్పుడు మనం ఫిట్ చేపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 3 ఫ్యాన్స్ అడిషనల్ గా ఇవ్వబడతాయి. దీనికి కూలర్ మాస్టర్ అని పేరు పెడతారు. ఈ కూలర్ మాస్టర్ ద్వారా ఏసీ టైప్ లో మనకు ఈ రోజుల్లో ఉన్న ఫ్యాన్స్ తో కాకుండా ఏసీ అనేది సిస్టమ్ కి అవసరం. ఎంత కూల్ గా వర్క్ చేస్తే సిస్టమ్ అనేది ఎన్ని గంటలైనా హీట్ కాకుండా ప్రాసెస్ అనేది రన్ అవుతుంది చెప్పొచ్చు. కాస్త కోల్డ్ అవడం వల్ల నేను కరెక్ట్ గా మాట్లాడలేకపోతున్నాను. క్యాబినెట్ లో యాసంపేస్ కూడా ఫిట్ చేయడం జరిగింది. ఆ తర్వాత కూలింగ్ మాస్టర్ గా రెడీ చేసిన తర్వాత సిపి పైన అమర్చడం జరుగుతుంది. కూలింగ్ పేస్ట్ అక్కడ అమర్చి కూలింగ్ పేస్ట్ అమర్చిన తర్వాత కూలర్ మాస్టర్ ని అక్కడ అమర్చుతున్నారు. సిపి పైన కనిపించే కూలర్ మాస్టర్ ప్రాసెస్ పైన ఈ కూలర్ మాస్టర్ ని ఫిట్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో టెక్నాలజీ చాలా ఆకర్షణీయంగా, ఎంత పవర్ఫుల్ అంటే దాదాపు మనం 10 లక్షలకు కూడా ఒక కంప్యూటర్ కొనే సిచ్యువేషన్ వచ్చేస్తుంది. 10 లక్షలు కాదు, ₹1,00,00,000 కూడా ఈ రోజు టెక్నాలజీ ఇంకా డెవలప్మెంట్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఏ చేస్తున్నారో తెలియట్లేదు. బట్ టెక్నాలజీకి ఎంత ఇంపార్టెంట్ ఉంది అనేది మీరు ఊహించలేరు. అసలు కంప్యూటర్ అంటేనే ఒక మహా సముద్రం లాగా మారిపోతుంది. ఎవ్రీవన్ ఈ రోజుల్లో టెక్నాలజీ గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువనే. అదేవిధంగా మేము ఎస్టర్డే యాపిల్ స్టోర్ కూడా వెళ్ళాము. అక్కడ మ్యాక్ స్టోర్ లో చూస్తే చూడడానికి ఒక చిన్న సిపియు అన్నమాట. సో అక్కడ ఇన్ని లక్షలు పోసి కొన్న ఆ మ్యాక్ చూస్తుంటే ఇంకా మాటలు చెప్పలేము. ఆ గ్రాఫిక్స్, ఆ కలర్స్, ఆ విజువలైజేషన్, అసలు 2 మాటలతో అయితే చెప్పలేము. మ్యాక్ స్టోర్కి వెళ్ళాము, అక్కడ కూడా చూసాం. తర్వాత ఇక అది కొనలేని పరిస్థితి అని అనిపించింది. బట్ అక్కడ కూడా వీటి క్వాలిటీ వాళ్ళకి అండి. ఒక్క మాటలు చెప్పాలంటే మ్యాక్ సాఫ్ట్వేర్స్, మ్యాక్ హై కాంబినేషన్స్, ఆ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ అబ్బా చెప్పలేము నోట్. ఇక్కడ మామూలుగా అసెంబ్లీ చేపిస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి వచ్చేసి గేమ్ మోడ్ లో కాబట్టి మిక్సింగ్ పాయింట్ ఉంది. రవి రాథోడ్ అని కొడంగల్లో మిక్సింగ్ పాయింట్, ఆయన గ్రాఫికల్ గా డిజైన్ చేస్తారు. సిపియు అయితే ఆన్ చేశారు, ఫ్రంట్ సైడ్ అన్నమాట ఇది ఫ్యాన్స్.
అదేవిధంగా ఇక్కడ ఇన్సైడ్ చూపిస్తున్నాను. ఇంకా స్టార్ట్అప్ అట్లా అవ్వలేదు. ఇన్సైడ్ లో కూడా గ్రాఫిక్ కార్డ్ స్టార్ట్అప్ అవ్వలేదు, ఇంకా ప్రాసెస్ లో అవుతుంది. ఇంకా స్టార్ట్అప్ అయింది చూడండి. ఇంకా ఫ్రంట్ సైడ్ నుంచి మళ్ళీ అగైన్ స్టార్ట్అప్ ది క్యాబినెట్ అండ్ సిక్. ఇది దాదాపు 1,20,000 మేము ఎస్టర్డే బై చేయడం జరిగింది. గ్రాఫిక్ మోడ్ అండ్ వీడియో మిక్సింగ్ పాయింట్ కోసం అని ప్రత్యేకించి ఈ సిపిఐ రవి రాథోడ్ గారికి తీసుకోవడం జరిగింది. సో ఎంతో ఆకర్షణీయంగా ఈ సిస్టమ్ని చూస్తున్నారు. ఇక్కడ సిస్టమ్ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. i9 ప్రాసెసర్ 12th జనరేషన్ అండ్ 64 GB ర్యామ్ అండ్ కూలర్ మాస్టర్, హార్డ్ డిస్క్ 1 TB SSD ఆన్ బోర్డ్ అని చెప్పేసి వైఫై విత్ ఇంక్లూడింగ్ అనమాట. మీకు ఇంకెవరికన్నా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఏఎస్ కంప్యూటర్ అందు. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి.